Garuda Express, an international courier service. నమ్ముకున్నోడి కోసం తల పగలగొట్టించుకున్న చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డిదే అని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అందుకు తాను నెదురుమల్లి వర్గం నుంచి వైఎస్ వైపు చేరిపోయానని తెలిపారు. రాజశేఖర రెడ్డితో సమానమైన సీఎం రాష్ట్రంలో లేరని కన్నా చెప్పుకొచ్చాడు. మోడీ వైఎస్ మాత్రమే దేశంలోని గొప్ప సీఎంలని తెలిపాడు. ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో పాలనలో వైఎస్ది తిరుగులేని చరిత్ర అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. చట్టానికి వ్యతిరేకమైనప్పటికీ ప్రజలకు అవసరమైన జీవోలు సవరించి కూడా ముందుకెళ్లిన ఘనత వైఎస్దే అన్నారు. వైఎస్ మరణంతో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం జరిగిందన్నారు. 2014లోగా ఏం జరిగినప్పటికీ మనం ఆంధ్రాలో కేంద్రీకరించాలని వైఎస్ తనకు సలహా ఇచ్చారని కన్నా తెలపడం జరిగింది. ఇక తన గురించి చెబుతూ ఎస్ఐ కావాలన్న కోరికతో సేవా కార్యక్రమాల్లోనూ క్రీడల్లోనూ ముందుండేవాడినని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపాడు. అప్పట్లో కంచర్ల రామారావుని తన ఇంట్లో పెట్టుకున్నారన్న వార్తలు రాయించింది చంద్రబాబు అని కన్నా ఆరోపించారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు విషయంలో వైఎస్ సహకరించారని, అప్పట్లో విలువల ప్రకారం వైఎస్ వ్యవహరించారని కన్నా చెప్పడం జరిగింది. పార్టీలతో సంబంధం లేకుండా శత్రువులకు కూడా మేలు చేసిన చరిత్ర వైఎస్దేనన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మిత్రులుగా ఉన్న తమను కూడా ఖాతరు చేయని పరిస్థితి టీడీపీ పాలనలో ఉందన్నారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి ఆ రోజు ఓట్లేశారని, కాపులను ప్రస్తుతం పోలీసులతో అణిచివేయాలని చూస్తున్నారన్నారు. కాపుల కోసం కొట్లాడుతున్న ముద్రగడ కుటుంబానికి ప్రభుత్వం అవమానించినట్లేని వ్యాఖ్యానించాడు కన్నా. కాపులను బీసీలో చేర్చే విషయాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ కోరుతుందని కన్నా తెలిపాడు. తాను బీజేపీలోనే ఉంటానని, గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. ఏపీలో రుణమాఫీ చెప్పిన రీతిలో జరగలేదన్నారు. తాను ఇప్పటి వరకు చంద్రబాబును కలవలేదని కూడా చెప్పాడు. ఒంటరిగా బలపడడం కోసం బీజేపీని బలోపేతం చేస్తున్నామన్నారు. చంద్రబాబు ఎంత చేసినా మొత్తానికి వైఎస్ లా ప్రజలకు ఉపయోగపడేలా ఏం చేస్తున్నారని కన్నా ప్రశ్నించారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.